హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే ఈ వీడియో డామ్ షూర్ గా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. సో అది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఆ స్టెప్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియోలో అయితే నేను ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. సింప్లీ క్లిక్ మాత్రమే కాదు, ఎస్బీఐ కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, లైక్ ఎస్బీఐ సింప్లీ సేవ్, ఎస్బీఐ క్యాష్ బ్యాక్, ఇలా ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే నౌ గెట్ ఆన్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ఇన్స్టాంట్లీ అని కనిపిస్తుంది కదా. దీని కనుక కిందకి స్క్రోల్ చేసామంటే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఇక్కడ చూపించడం జరుగుతుంది, లైక్ పాన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ అని. సో దాని కింద చూసినట్లయితే స్టార్ట్ అప్లై జర్నీ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఈ హై గ్రేడ్ చాయిస్ అని మీరు అప్లై చేస్తున్నటువంటి క్రెడిట్ కార్డ్ కనిపించడం జరుగుతుంది. నేను ఇక్కడ సింప్లీ క్లిక్ అప్లై చేస్తున్నా కాబట్టి సింప్లీ క్లిక్ కనబడుతుంది. మీరు సింప్లీ సేవ్ గానీ క్యాష్ బ్యాక్ గానీ ఇంకా ఏ కార్డ్ తీసుకుంటే ఆ కార్డ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ బెనిఫిట్స్ అనే యారో మాకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారో ఆ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. సో అలాగే కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ 3 స్టెప్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అవి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ అనమాట. సో ఈ 3 స్టెప్లు మనం కంప్లీట్ చేసినట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మీరు పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నైస్ మీటింగ్ యూ అనేసి ఇలా మీ యొక్క నేమ్ ని, మిడిల్ నేమ్ ని, లాస్ట్ నేమ్ ని, ఫస్ట్ నేమ్ ని అడగడం జరుగుతుంది. సో మీ నేమ్ యాస్టీస్ గా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ ఏది చేశారంటే మీ బ్యాంక్ అకౌంట్ కి అలాగే ఆధార్ కార్డ్ కి ఏ నెంబర్ అయితే లింక్ అప్ ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓటీపీలు రావడం జరుగుతుంది, వాటిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అందుకనేసి చెప్తున్నాను. సో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ ని క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ లో నైస్ మీట్ యూ అనేసి మీ నేమ్, మొబైల్ నెంబర్ కనిపించడం జరుగుతుంది. అలాగే కింద మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మై కరెంట్ రెసిడెన్షియల్ సిటీ ఈజ్ అనే సిటీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మందికి క్రెడిట్ కార్డ్ అనేది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు చిన్న పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నట్లయితే అక్కడికి సర్వీస్ అవైలబుల్ గా లేనందువల్ల క్రెడిట్ కార్డ్స్ అయితే క్యాన్సిలేషన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ అడ్రస్ ఇవ్వండి. అక్కడ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి అడ్రస్ ఇవ్వండి, అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో అలా అయితే మీ రెసిడెన్షియల్ సిటీని ఇచ్చుకునేసి కన్ఫర్మ్ సిటీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో హెల్ప్ అస్ నో యూ బెటర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసారంటే మై పాన్ ఈజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే కింద మై డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చేసేటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా మై మదర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ తల్లి గారి పేరు అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మై ఈమెయిల్ ఐడి అనే చోట మీ యొక్క ఈమెయిల్ ఐడి అంటే మీరు ప్రజెంట్ ఏ ఈమెయిల్ ఐడిని అయితే యూస్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు ఇందులో వచ్చేటువంటి రెఫరల్ నెంబర్ గానీ, అప్లికేషన్ నెంబర్ గానీ అన్ని ఆ ఈమెయిల్ కి అయితే రావడం జరుగుతుంది. అలాగే రెఫరల్ కోడ్ అనేది మీ వద్ద ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ తో కూడా చెక్ బాక్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని టిక్ చేసుకొని కంటిన్యూ టు స్టెప్ 2 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఐఆమ్ సాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, రిటైర్డ్ పర్సన్ 3 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు సాలరీ పర్సన్ అయితే సాలరీ పర్సన్ ఎంటర్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, రిటైర్డ్ పర్సన్ అయితే రిటైర్డ్ పర్సన్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు సాలరీ పర్సన్ అని ఎంటర్ చేసుకున్నట్లయితే మై కంపెనీ నేమ్ ఈజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తుంటారో ఆ కంపెనీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మై డెసిగ్నేషన్ అని కనిపించేటోడ మీరు కంపెనీలో ఏ వర్క్ చేస్తున్నారు, లైక్ టీమ్ లీడరా, మేనేజరా, ఇలా ఏ వర్క్ అయితే చేస్తుంటారో అదైతే మెన్షన్ చేసుకోండి. సాలరీ పర్సన్ అయితే ఈవెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీకు ఓన్ గా ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ నేమ్ ఇచ్చేసి అలాగే మీరు ప్రొపరేటర్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీ వర్క్ ప్లేస్ అడ్రస్ లో మీరు ఎక్కడైతే పనిచేస్తుంటారో ఆఫీస్ అడ్రస్ క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సింది, లైక్ డోర్ నెంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిటీ అన్ని ఎంటర్ చేయాలి. సో వాటిని అన్నిటిని ఎంటర్ చేసుకునేసి కింద కంటిన్యూ టు
స్టెప్ 3 అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి డిజిలాకర్ ఫర్ ఇన్స్టాంట్ కేవైసీ వెరిఫికేషన్ అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్ కేవైసీ డీటెయిల్స్ ఉంది కదా, అదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే కంటిన్యూ టు డిజిలాకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో ఇలా డిజిలాకర్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా యాస్టీస్ గా ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ తో లింక్అప్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కేవైసీ పర్పస్ కోసం అనమాట. ఆన్లైన్ లోనే డైరెక్ట్ గా వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడానికి డిజిలాకర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే డిజిలాకర్ ఓపెన్ అవ్వాలంటే మీరు ఒక ఎంపిన్ సెట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఆ ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఎంపిన్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఎంపిన్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, దానిపైన అయితే క్లిక్ చేసుకొని అక్కడ మీరు న్యూ పిన్ క్రియేట్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ పిన్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది డిజిలాకర్, అలో అయితే చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు, అవన్నీ చదువుకునేసి కింద కంటిన్యూ టు డిజిలాకర్ అని మళ్ళీ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో కైండ్లీ ప్రొవైడ్ యువర్ కరెంట్ రెసిడెంటల్ అడ్రస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీ రెసిడెన్షియల్ అడ్రస్ ని, మీ హౌస్ నెంబర్ ని, అడ్రస్ లైన్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ అన్ని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఎంటర్ చేసుకునేసి కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఒక్కోసారి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఒకసారి డీటెయిల్స్ అన్ని వచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో కైండ్లీ హెల్ప్ అస్ నో యూ బెటర్ అని ఐ ఐడెంటిఫై మై జెండర్ యాజ్ అన్ మేల్ ఆ ఫీమేల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో డియర్ అని మీ పేరుతో సహా థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ అని అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడతో అప్లికేషన్ అనేది మనకి స్టార్ట్ అయితే అయిపోయింది. అంటే ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మనకి ఐడెంటిటీగా వచ్చింది అనమాట. ఇంకా ఫర్దర్ స్టెప్స్ కోసం ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే మీ పేరు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అంటే మీ అప్లికేషన్ మీ పేరుతో సహా అక్కడ కంప్లీట్ మీ అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ చూసారంటే అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ ఎంత వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిందో కనిపించడం జరుగుతుంది. అలాగే పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం పర్సనల్ డీటెయిల్స్ లో మీ ఫాదర్ నేమ్ అలాగే మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి. మీ క్వాలిఫికేషన్ మీరు ఎంత వరకు చదువుకుంటే ఆ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోండి. అలాగే కింద ఆల్టర్నేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అంటే ఆప్షనల్ అనమాట. మీ వద్ద క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉంటే ఎన్ని ఉన్నాయి పెట్టండి, లేదంటే ఆప్షనల్ వదిలేసేయండి. కింద చూసారంటే మదర్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ యొక్క తల్లి పేరు అయితే ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే కరెంట్ అడ్రస్ అని మీ అడ్రస్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ అడ్రస్ ను ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ కరెంట్ అడ్రస్ అని కనిపిస్తుంది. అంటే పర్మనెంట్ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ అడ్రస్ అంటారు ఫ్రెండ్స్. మీరు వర్క్ చేస్తుంటారు కదా, ఆ ప్లేస్ అయితే కరెంట్ అడ్రస్ అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, మీ సొంత ఊరు హైదరాబాద్ అయితే మీ ఆధార్ కార్డ్ లో హైదరాబాద్ అడ్రస్ ఉన్నట్లయితే అది మీ పర్మనెంట్ అడ్రస్ అవుతుంది. మీరు వైజాగ్ లో కనుక వర్క్ చేసుకుంటూ అక్కడ ఉన్నట్లయితే, అక్కడ ఏదైనా రెంటెడ్ హౌస్ లో ఉన్నట్లయితే అది మీ యొక్క కరెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అవుతుంది అనమాట. సో బ్యాంక్ నుంచి ఏమైనా కిట్ వచ్చినట్లయితే మీరు వైజాగ్ కే డైరెక్ట్ గా తీసుకోవచ్చు, హైదరాబాద్ పోయి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ ఒకటే ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోండి, లేదు డిఫరెంట్ అడ్రస్ ఉన్నట్లయితే నో అని పెట్టుకునేసి మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ నెంబర్ అనేది ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఉంటే ఆఫీస్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. కింద స్క్రోల్ చేశారంటే ఆఫీస్ అడ్రస్ ని, టోటల్ డీటెయిల్స్, పిన్ కోడ్, ల్యాండ్ మార్క్, డోర్ నెంబరు అన్ని ఎంటర్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద ఇంకా థర్డ్ స్టెప్ అయితే మనకి బ్యాలెన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ 2 అయితే మనకి బ్లూ టిక్స్ అయితే వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ స్టెప్ చూస్తే యాన్యువల్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఎంటర్ చేయాలంటే కింద కజర్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే రైట్ కి లెఫ్ట్ కి మూవ్ చేసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు ఒక 2 lakhs అయితే పెట్టుకోండి. వాళ్ళు ఏమి వచ్చి మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేయరు, జస్ట్ ఇది అప్లై ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ మాత్రమే. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అంతైతే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో రెఫర్ ఎస్బీఐ కార్డ్ టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు ఎస్బీఐ కార్డ్ ని ఎవరికైనా రెఫర్ చేయాలనుకుంటే ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫుల్ నేమ్ ని, ఈమెయిల్ అడ్రస్ ని, ఫోన్ నెంబర్ ని ఇచ్చి వాళ్ళకి రెఫర్ కూడా చేయొచ్చు. లేదంటే ఐ డోంట్ వాంట్ టు రెఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఫర్దర్ స్టెప్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేనైతే ఐ డోంట్ వాంట్ టు రెఫర్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ అని అప్లికేషన్ నెంబర్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కింద
చూస్తారంటే జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో అప్‌లోడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం 2 రకాలుగా అయితే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. స్కాన్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచి కూడా మనం అప్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. సో, మీకు ఏ ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ చూసారంటే చూస్ ఏ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా! దాని కింద సెలెక్ట్ బ్యాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా సెలెక్ట్ బ్యాంక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా బ్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది. యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, సిటీ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంక్ ఇలా చాలా బ్యాంక్స్ అయితే వస్తాయి. సో, మీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో యు ఆర్ బీయింగ్ రీడైరెక్ట్ టు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి కాబట్టి థర్డ్ పార్టీ అప్లికేషన్ వెళ్ళడం జరుగుతుంది. సో, జస్ట్ ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ప్లీజ్ ఎంటర్ యువర్ కెనరా బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీరు ఏ బ్యాంక్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను కెనరా బ్యాంక్ తీసుకున్నా కాబట్టి కెనరా బ్యాంక్ సంబంధించి అడుగుతుంది. మీరు ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఇలా బ్యాంక్ తీసుకుంటే ఆ బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే మీ బ్యాంక్ నేమ్‌ని, యూజర్ ఐడీ అంటే నెట్ బ్యాంక్ చేసుకుంటారు కదా! నెట్ బ్యాంక్ సంబంధించిన ఐడీని, పాస్వర్డ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, వాటిని ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే థాంక్ యూ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడ్ ద డాక్యుమెంట్స్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడితో మన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అవ్వడం అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ 2 మినిట్స్ వెయిట్ చేసామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్‌కి అయితే రీడైరెక్ట్ చేస్తారన్నమాట. సో, నాకైతే ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. మన అప్లికేషన్ నంబరు అలాగే ఇందులో ఒక వీడియో కేఎస్‌కి సంబంధించి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా మనకి ఎస్‌బీఐకి సంబంధించిన ఏజెంట్ అయితే వీడియో కాల్‌లోకి రావడం జరుగుతుంది. సో, మీరు వీడియో కాల్ స్టార్ట్ చేసే ముందర ఏం చేస్తారంటే మీరు మీ ఫోన్‌ని మంచి లైటింగ్ కండిషన్‌లో అయితే పెట్టుకోండి. అంటే మీ ఇమేజ్ అనేది క్లారిటీ కనిపించేటట్లు పెట్టుకోండి. అలాగే మీరు వీడియో కేవైసీ స్టార్ట్ అయినప్పుడు స్పెట్స్ గాని, మాస్క్ గాని, క్యాప్స్ గాని పెట్టుకోకండి. అలాగే మీ వద్ద ఒరిజినల్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక పెన్ను, వైట్ పేపర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే పాన్ కార్డ్‌ని, ఆధార్ కార్డ్‌ని వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. అలాగే వైట్ పేపర్‌లో మీ యొక్క సిగ్నేచర్‌ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన కొన్ని నంబర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఆ నంబర్స్‌ని ఒకసారి చదవండి అని చెప్తారు. సో, చదివితే జస్ట్ మీరు ఐడెంటిఫికేషన్ మీరా కాదా అని చేసుకోవడం కోసమే. అలాగే వాళ్ళు ఆధార్ కార్డ్‌ని, పాన్ కార్డ్‌ని చూపిమంటారు ఫ్రెండ్స్. అవన్నీ చూపించినట్లయితే వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే రావడం జరుగుతుంది. థాంక్ యూ ది వీడియో కాల్ హాస్ ఎండెడ్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ రికార్డెడ్ యువర్ ఇన్ఫర్మేషన్ యూ విల్ షార్ట్‌లీ రిసీవ్ అన్ అప్డేట్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని ఇలా కనిపించడం జరుగుతుందన్నమాట. సో, ఇంతటితో మనకి వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 24 అవర్స్ లోపల మీ కార్డ్ అప్రూవల్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, మీ అప్లికేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్‌ని కూడా ట్రాక్ అనేది చేసుకోవచ్చన్నమాట. సో, ఇలా అయితే మీరు ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ అనే కాదు, ఎస్‌బీఐలో ఏ క్రెడిట్ కార్డ్‌కి మీరు అప్లై చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే స్టెప్స్ ఉంటాయి. సో, మీకు స్టెప్స్ అనేవి క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ స్టెప్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నా చేయాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై.